Good morning students, this is Maunika, lecturer in physics, KZRL Degree College. Today's topic is potential due to a point charge. Topic name, potential due to a point charge. Consider a point plus Q as shown in figure. Its electric field E is outward along radial line. The aim of this circle is to calculate the potential at a point B. Is situated at a distance RB. From the charge plus Q, for the purpose, we select 2 points A and B along radial line. Diagram lo chudandi, aa straight line ga undi, adi radial line avutadi. Let a test charge Q0 be moved from reference point A to B. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్లస్ క్యూ పాయింట్ ఛార్జ్డ్ ఎక్కడున్నా సరే ఆ పాయింట్ ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అని అన్నిటికీ కలిపి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదో ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉపయోగపడుతుంది. ప్లస్ క్యూ దగ్గర నుంచి లైన్ ఏదైతే ఉంది దాన్ని రేడియల్ లైన్, ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయాలని చెప్తున్నాడు. బి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్లస్ క్యూ ఛార్జ్డ్ పార్టికల్ బయటికి రిలీజ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే పాయింట్ వస్తుంది. The force exerted by the electric field charge Q on test charge Q0 is Q0 E. Electric potential test charge Q0 A అనే పాయింట్ దగ్గర తీసుకుంటాం. ఏ అనే పాయింట్ దగ్గర డైరెక్ట్ అయి ఉంటుంది. Q0 అనే పాయింట్ దగ్గర ఫోర్స్ E అప్లై చేసి జరుపుతూ ఉండే రిఫరెన్స్ పాయింట్ ఏ నుంచి Q0 ఒకదానికొకటి రిపల్సివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. బి అనే పాయింట్ దగ్గర Q0 అనేది మైనస్ Q0E ఖచ్చితంగా వర్క్ జరగాలి. అక్కడ రాసాం కదా, ది వర్క్ డన్ బై ది ఎక్స్టర్నల్ ఏజెంట్ టు మూవ్ ది చార్జ్ Q0 త్రూ ఏ స్మాల్ డిస్టెన్స్ dr ఈజ్ గివెన్ బై dw ఈక్వల్స్ టు Q0 ఇంటూ EDR. డాట్ ప్రోడక్ట్లో కాస్ట్ రాసుకుంటాం. Q0 EDR కాస్ 180 డిగ్రీస్. ఈకి డిఆర్కి మధ్య యాంగిల్ అనేది 180 డిగ్రీస్ ఉంటుంది. స్మాల్ డిస్టెన్స్ డిఆర్, ఈడిఆర్ అనేది 180 డిగ్రీస్లో ఉంటుందని చెప్తున్నాం. నెక్స్ట్ dw ఈక్వల్ టు మైనస్ Q0 EDR. బి అనేది నెగిటివ్ వర్క్ డన్ జరిగితే dw ఈక్వల్ టు మైనస్ Q0 EDR అని రాస్తున్నాం. dw ఈక్వల్ టు ఇక్కడ ఈ అంటే మనం 1/4πε0 Q/r² అని తీసుకున్నాం. మైనస్ 1/4πε0 Q0/r² ఇంటూ dr. వర్క్ డన్ AB. Now the total work done in moving the test charge from A to B. ఇక్కడ రాస్తున్నాం. వర్క్ డన్ AB ఈక్వల్ టు ఇంటిగ్రల్ A to B మైనస్ 1/4πε0 Q0/r² ఇంటూ dr. లిమిట్స్ అప్లై చేస్తే VB మైనస్ VA ఈక్వల్ టు వర్క్ డన్ AB బై Q0 ఈక్వల్ టు Q/4πε0 ఇంటూ ఇంటిగ్రల్ 1/r² అంటే 1/r 1/RB మైనస్ 1/RA. ఇక్కడ VA ఈక్వల్ టు 0 అయితే ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర VB ఈక్వల్ టు 1/4πε0 Q/RB. RB రాసాం. బి తీసి రాస్తే V ఈక్వల్ టు 1/4πε0 Q/r.
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ r. V అనేది స్మాల్ ఆర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q. R అనేది పెరుగుతున్న కొద్దీ పొటెన్షియల్ తగ్గుతూ ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు, R అనేది పెరుగుతూ ఉంటే పొటెన్షియల్ అనేది తగ్గుతూ ఉండాలి. ఇది పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్.